మెగాస్టార్ చిరంజీవి కృతి శెట్టికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొల్లి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి కూతురుగా కృతి శెట్టి నటించబోతున్నట్లుగా, ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ డిస్కషన్స్ ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్నట్లుగా, ఈ సినిమా మార్చి నుంచి ప్రారంభంగా పోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మెగా 158 టర్న్స్ అవుట్ టు బి ఏ లక్కీ ఛాన్స్ ఫర్ కృతి శెట్టి. Kriti is likely to play Chiranjeevi's daughter in his next film directed by Bobby Kolli. Official announcement coming soon అంటూ ఈ పోస్ట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే స్క్రిప్ట్ టాక్స్ ఆర్ అండర్వే ఇన్ ద దుబాయ్. షూట్ బిగిన్స్ ఇన్ మార్చ్ విత్ ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ అండ్ కేవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసింగ్ అంటూ ఈ పోస్ట్ అయితే సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి 158వ సినిమా మార్చిలో ప్రారంభం కాబోతున్నట్లుగా, ఆ సినిమాకి బాబీ కొల్లి అతను దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నట్లుగా, ఈ సినిమాలో చిరంజీవి గారి కూతురుగా కృతి శెట్టి నటించబోతున్నట్లుగా, ఈ సినిమాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అతి త్వరలో రాబోతున్నట్లుగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ దుబాయ్లో కొంతమందికి వినిపించినట్లుగా బాబీ కొల్లి, అలాగే ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి కంపోజింగ్ అందించబోతున్నట్లుగా, కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు 157వ సినిమాగా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి ప్రొడ్యూసర్లకు అయితే కలెక్షన్ల రూపంలో కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. సంక్రాంతి బరిలో నిలిచినటువంటి 5 సినిమాల్లో మొదటి విజయాన్ని సాధించినటువంటి సినిమాగా మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే మొదటి స్థానంలో నిలబడింది. సో కలెక్షన్ల పరంగా చూసుకున్నట్లయితే చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా అధిగమించి కలెక్షన్ల పరంగా ఈ సినిమా పాజిటివ్ టాక్తో అయితే దూసుకు వెళ్తూ ఉంది. 300 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరినట్లుగా, అతి త్వరలోనే 400 కోట్ల క్లబ్లో కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అదైతే నిజంగా మెగాభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతూ ఉంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి 158వ సినిమాకి సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా, ఆ డిస్కషన్కి సంబంధించినటువంటి సిట్టింగ్ అయితే జరుగుతోంది. స్టోరీ ఇప్పటికే చిరంజీవి గారి దృష్టికి బాబీ కొల్లి తీసుకువెళ్ళడం, స్టోరీ నచ్చడంతో చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయడం, ఆ తర్వాత ఆ సినిమాలో నటించేటువంటి నటీనటులకు సంబంధించినటువంటి సెలక్షన్స్ కూడా జరుగుతున్నట్లుగా, అందులో భాగంగానే కృతి శెట్టిని మెగాస్టార్ చిరంజీవి గారి డాక్టర్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మాత్రం తను నిజంగా లక్కీ అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.